మరొకసారి పాడదామా? స్నేహితులే మరచిపోయిన, బంధువులే విడిచిపోయిన, తోడుగా నిలిచిన ప్రేమను మరువలేని సహచారివే, 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 వేదనలో ఆదరించి నా ప్రియుడవే, సహచారివే, 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 వేదనలో ఆదరించి నా ప్రియుడవే, హోసన్నా ఉన్నత దైవమా, హోసన్నా దావీదు తనయుడా, హోసన్నా ఉన్నత దైవమా, హోసన్నా దావీదు తనయుడా, శరణులు రోజావే, నా ప్రాణ స్నేహమే, నిర్దోష రక్తమే, దైవ గొర్రెపిల్లవే, సుందరుడవు, సుందరుడవు నీవు, సుందరుడవు, 10,000లో నీవు శ్రేష్ఠుడవు, సుందరుడవు, బహు సుందరుడవు, 10,000లో అతి శ్రేష్ఠుడవు. చివరిది స్వరమంతటితో ఆయన మహింపరుతాడు. హోసన్నా దావీదు తనయుడా, హోసన్నా ఉన్నత దైవమా, హోసన్నా దావీదు తనయుడా. అలాగే మనం పాడతాం. యేసయ్యా, నీ ముఖ కాంతి నాకు ధైర్యము, దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా అంటూ ఆయన, as we adore him, let us also prayerfully worship him and say, దేవా, అద్భుతము జరగాలంటే నీ ముఖ కాంతి నాపై ప్రకాశింపచేయాలి ప్రభు. మరణమును ఆవరించిన నీ వాక్యము నాతో నిలిస్తే చాలు ప్రభు అని ఇందాక పాడాం కదండి. అద్భుతం చేయమయ్యా నా జీవితంలో అని. ఆ అద్భుతము కోసం
ఒక ఎంతో అవసరతలో ఉన్నవాడు, ఒక గ్రుడ్డివాడు, ఎప్పుడు అంధకారంలోనే బ్రతుకుతాను అనుకున్నవాడు, దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా అని ఆయన ముఖ దర్శనం, ఆయన చల్లని చూపు, ఒక్కసారి తన్ని చూస్తే చాలు, అక్కడ ఒక్కసారి యేసయ్య ఆగితే చాలని విశ్వాసంతో గ్రుడ్డివాడు చూశాడండి. విశ్వాసముతో యేసయ్యను పిలిచాడు, దావీదు తనయుడా నన్ను దాటిపోకయా అని. ఈరోజు మీరు కూడా చెప్పగలరా, యేసయ్య నన్ను దాటిపోకు ప్రభువా, నీ ముఖ కాంతి నాపై ప్రకాశింపచేయి ప్రభువా, నా అంధకారమును వెలుగుగా మార్చువాడవు నీవు ప్రభువా, నా నీతి సూర్యుడా, నా చీకటిని వెలుగుగా మార్చు దేవుడా, నీకు స్తోత్రమని ఈరోజు చెప్తారా అండి? మరణము నన్ను ఆవరించిన, చీకటి నన్ను ఆవరించిన, శత్రువు యొక్క కుట్రలు, పన్నాగాలు, అపవాది యొక్క తంత్రాలు, రోగాలు, నిందలు ఏవి నన్ను ఆవరించిన, అయ్యా నువ్వు ఒక్కసారి ఆగి నన్ను చూస్తే చాలు, నా జీవితంలో వెలుగు కలుగుతుందయ్యా. వాటిని దూరపరిచి శత్రువులకు భయపడకుండా నేను ధైర్యం పొందుకోగలుగుతాను. ఎల్రోయి నన్ను ఒక్కసారి చూడవా ప్రభువా, నా పరిస్థితి ఒక్కసారి చూడవా ప్రభువా అని ప్రార్థన పూర్వకంగా మనం ఆరాధిద్దామండి. మరొకసారి పాడమ్మా. స్నేహితులే మరచిపోయినా, బంధువులే విడిచిపోయినా, తోడుగా